అయ్యా మీ భార్యకి ఈ రూపు కట్టండి అయ్యా. నమస్తే మహామాయే శ్రీపీఠే స్వపూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమస్తుతే. అమ్మా, ఈ వాయనం మీరిద్దరూ ముత్తైదువైన జానకి గారికి ఇస్తే మీ వ్రతం సంపూర్ణంగా పూర్తయినట్టమ్మా. అమ్మకిద్దాం. పొంగి పొరలా తగల పడగా దుష్టముఖం చెదిరి చెదిరి తలొక దిక్కు. ఆద్య రామలక్ష్మి ఏం చేశారా నిన్ను? చెప్పు. నువ్వు చేసిన వెధవ పనులకి ధీటుగా బుద్ధి చెప్పారు. మనిషిగా మారాల్సింది పోయి ఇంకా మృగంగా మారతావా? ఎప్పుడు ఇదే పనా? మనుషుల మాన ప్రాణాలంటే అంత తెలుసా నీకు? ఆ ప్రాణం విలువ తెలుసా నీకు? తెలుసా? నిన్ను చంపేస్తే నీలాంటి ఇంకొక వెధవ ఈ ఊర్లో అడుగు పెట్టడానికే భయపడతాడ్రా. నేను ఇలా కాదు, నిన్ను వదిలేసాయి. వాళ్ళు నాకు అత్తయ్య మామేలే కాదు, అమ్మ నన్నల కంటే ఎక్కువ. వాళ్ళనే పొడిచి చంపాడు వీడు. బ్రతకడానికి వీల్లేదు. సిను చెప్తే అర్థం కావట్లేదా? ఇప్పుడు వీడిని చంపి నువ్వు జైలుకి వెళ్తావా? ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆవేశపడకుండా కొంచెం ఆలోచించు. వాళ్ళకేమైనా అయితే నేను తట్టుకోలేను బ్రో. వాళ్ళకేం కాదు. వీడిని ఇంకో దెబ్బ కొట్టామంటే చచ్చిపోతాడు. వదిలే. ఆయన బ్రతకాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకో. ఆయనకి జరగరాంత ఏమైనా జరిగిందో ఆ దేవుడి దిగొచ్చినా సరే నువ్వు బ్రతకవు.
రామా, నీకేం కాదు, ఊరుకో. మా బావ కత్తి సాములు కర్ర సాములు ఎన్నో చూశారు. ఆ చిన్న కత్తి మా బావని ఏం చేస్తుంది డాక్టర్? మా బావగారికి ఏం కాదు డాక్టర్. డాక్టర్, వేరే ఏదైనా ట్రీట్మెంట్ చేయొచ్చుగా. మా ప్రయత్నం మేము చేస్తున్నామమ్మా. 24 అవర్స్ గడిస్తేనే గాని ఏమీ చెప్పలేము. రామా, లేదు లేదు, నాన్న. ఊరుకోరమ్మా. అయ్యో రామా, ఊరుకోరమ్మా. రమా, ఊరుకోమ్మా. ఏం కాదు. ఈ విషయం పెద్దమ్మకి తెలియకూడదు. పెద్దమ్మకి తెలిసిందంటే బ్రతకలేదు. ఆద్య, ఏం కాదు రామా.